నమస్తే, నేను ఆదిత్య. వివేకానంద రెడ్డి హత్య కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కవిత సిసోడియాకి ఏ విధమైనటువంటి ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలు గుర్తు చేస్తూ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. వివేకానంద రెడ్డి హత్య కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అది కూడా కొన్ని ఆంక్షలు విధించి, ముఖ్యంగా సిసోడియా కవితకి సంబంధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేయడం జరిగింది. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సో తెలంగాణ హైకోర్టులో ఈ విచారణ జరుగుతోంది. ఏది వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఎందుకు జరుగుతుందని అంటే, ఈ సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన బెయిల్కి పిటిషన్ వేశారు హైకోర్టులో. హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులో దాని మీద వాద ప్రతివాదాలు జరిగినటువంటి క్రమంలో సునీల్ యాదవ్ చాలా కాలం నుంచి జైల్లో ఉన్నారు. సో ఎంతకాలం పాటు జైల్లో ఉంచుతాము, తనకి బెయిల్ ఇస్తాము, విచారణకు సహకరిస్తారు, బెయిల్ ఇస్తామని చెప్పి సిబిఐకి చెప్పింది. సిబిఐ కదా ఆ కేసు టేకప్ చేసింది. సిబిఐ వాళ్ళు లేదు ఇతను సాక్షులను ప్రభావితం చేస్తాడు బయటకు వస్తే, కాబట్టి ఇతనికి బెయిల్ ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పింది. ఆ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే, ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నారు, అలాగే సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉన్నారు. వాళ్ళని ఎన్ని రోజుల పాటు జైల్లో ఉంచుతారు, మీరు సాక్షులను ప్రభావితం చేస్తారు బయటకు వెళ్ళిన తర్వాత అనే ఉద్దేశంతో అలానే జైల్లో ఉంచడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల వాళ్ళకి బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంగా వాళ్ళు రూలింగ్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఆర్డర్స్ని మెన్షన్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆ ఆర్డర్స్ ప్రకారం ఇక్కడ సునీల్ యాదవ్ను కూడా ఎక్కువ కాలం పాటు జైల్లో ఉంచలేము, సాక్షులను ప్రభావితం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో, కాబట్టి అతనికి ఆంక్షలతో కూడినటువంటి బెయిల్ని మేము మంజూరు చేస్తున్నాం అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ మేరకు అతను బెయిల్ మీద బయటకు వచ్చారు. సునీల్ యాదవ్ అనే అతను వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో A2గా ఉన్నారు. ఆయన ఆ మర్డర్ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారనేది సిబిఐ విచారణలో ఉంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి కీలకం అని చెప్పి సిబిఐ చెప్తోంది. ఇప్పటికి కూడా ఆయన ఎంపీగా ఉన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో సిబిఐ ఉంది. అసలు ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పట్లో ఎంత అడ్డుపడ్డారో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తర్వాత బెయిల్ తీసుకొచ్చుకున్నారు, ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు అవినాష్ రెడ్డి గారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఆయన జైలు జీవితం గడిపి ఆయన బెయిల్ మీద వచ్చారు. సో ఇలా బెయిల్ మీద అందరూ వస్తున్నారు. ఇప్పుడు A2 సునీల్ యాదవ్ కూడా బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు సాక్షులను ప్రభావితం చేస్తారు అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం సిబిఐలో ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి 2019 ముందు జరిగినటువంటి కేసు రకరకాలుగా మలుపులు తిరుగుతూ వస్తూ ఉంది. సాక్షులు చాలామంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. వాళ్ళు ఎందుకు మరణించారో ఏంటో కూడా ఇప్పుడు తెలియదు. దాదాపు 300 మందిని విచారించారు ఈ కేసులో. 300 మందిని విచారించి ఇవాళకి కూడా సిబిఐ దాన్ని ఫైనల్ చేయలేకపోతుంది వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని. సుప్రీంకోర్టు రియాక్ట్ అయ్యి, సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యి ప్రత్యేకమైనటువంటి విచారణ టీంని ఏర్పాటు చేసి దానికి ఒక డెడ్లైన్ పెట్టి, మీరు ఈ డెడ్లైన్ లోపల విచారణ పూర్తి చేయండి అని చెప్పినప్పటికీ కూడా విచారణ పూర్తి చేయలేకపోతున్నారు సిబిఐ వాళ్ళు. అలాగే సిబిఐకి పెద్ద ఛాలెంజ్ ఈ కేసు. సిబిఐ అధికారిగా ఉన్నటువంటి రామ్ సింగ్ పేరుంది, ఆయన మీదనే ఉల్టా కేసు పెట్టారు అప్పట్లో కడప పోలీసులు. అప్పుడు ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఆ టైంలో అక్కడికి వెళ్ళినటువంటి సిబిఐ అధికారుల మీదనే ఉల్టా కేసు పెట్టి కడప పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా రకరకాల కీలకమైనటువంటి మలుపులు తిరిగినాయి. అప్రూవ్డ్గా మారారు దస్తగిరి. సో దీని విచారణ లాస్ట్కి గూగుల్ టేక్అవుట్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉందని చెప్పి తేల్చారు. అంతేకాదు భారతిరెడ్డికి సంబంధించినటువంటి పిఏకి సంబంధించిన నవీన్ అనే అతను, తర్వాత ఓఎస్డీగా ఉన్నట్టు తర్వాత కృష్ణమోహన్ రెడ్డి అనే అతను, వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఫోన్ అజయ్ కలాం రెడ్డి అనే అతను వాంగ్మూలం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఈ మర్డర్ జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చెప్పారు.
జడ్జి ముందే చెప్పారు అనేది కూడా ఉంది. ఇట్లా రకరకాల మలుపులు తిరుగుతూ వస్తున్నటువంటి ఈ కేసు ఇప్పుడు అందరూ బెయిల్ మీద వచ్చేస్తున్నారు. సునీల్ యాదవ్ కూడా బెయిల్ మీద వచ్చారని అంటే అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, అసలు ఈ కేసు ఫైనల్ అవుతుందా అనేది ఒక సందేహం కూడా కలుగుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి హైకోర్టులకే ఇది ఛాలెంజ్గా మారింది. సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని త్వరితగతిన పూర్తి చేయని డెడ్లైన్లు పెట్టి తర్వాత పర్యవేక్షణ చేస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ పనిచేస్తున్నప్పటికి కూడా దీనికి ఒక కొలికి రాల, ఫైనల్కి రాల, క్లైమాక్స్కి రాల. పైగా సునీతారెడ్డి గారు, ఆవిడ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సుప్రీంకోర్టు దాకా పోరాడుతూ ఉన్నారు న్యాయం చేయండి అని చెప్పేసి. కానీ ఆ సునీతారెడ్డి గారి ఆమె ఏదైతే అభ్యర్థిస్తున్నారో అది ఇంకా నెరవేరలేదు. ఇప్పుడు బెయిల్ ఇస్తూ ఏం చెప్పారంటే ఒకవేళ సాక్షులను ప్రభావితం చేస్తూ సునీల్ యాదవ్ వ్యవహరిస్తున్నారు అని కనుక అనుమానం కలిగినా, లేదు సాక్షుల్ని బెదిరిస్తున్నారని చెప్పి మీ దగ్గర ఆధారం ఉన్నా మీరు మళ్ళీ పిటిషన్ వేసుకోవచ్చు అనేది ఒకటి. రెండు ఏంటంటే ఇప్పుడు సునీల్ యాదవ్ బెయిల్ మీద మీరు సునీతారెడ్డి గారు మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసుకోవచ్చు కావాలంటే అనేటువంటి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సిబిఐకి ఏం చెప్పింది, మీరు సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు సునీల్ యాదవ్ అని చెప్పి మీరు కనుక భావించి మీరు కనుక ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు మేము మళ్ళా అతన్ని జైలుకి పంపిస్తాము అని చెప్పి ఇట్లా కండిషన్స్ పెడుతూ సునీల్ యాదవ్ని విడుదల చేసింది. విడుదల చేయడంతో ఆయనేమో కడపకి ప్రయాణం అయ్యారు, కడపకి వెళ్తున్నారు. మరి ప్రభావితం చేస్తారంటే అనేక సందర్భాల్లో వాంగ్మూలం ఇచ్చినటువంటి అప్రూవ్డ్గా మారినటువంటి దస్తగిరిని బెదిరించారు ఈ కేసులో ఉండేటువంటి కొంతమంది కీలక లీడర్లు అనేది అతనే చెప్తున్నాడు కదా, అనేక సందర్భాల్లో చెప్పాడు. తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా చెప్పారు. ఆ తర్వాత కడప జైల్లో తనని బెదిరించారు, తనకి కొంత అమౌంట్ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు. ఈ కేసులో ఉల్టా చెప్తే అప్రూవ్డ్గా మారి నువ్వు ఏదైతే చెప్పావో దానికి ఉల్టా చెప్పు, కోర్టులో నీకు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తామని చెప్పారని చెప్పి కూడా అతను దస్తగిరి చెప్తూ ఉన్నారు. తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పారు. మరి అలాంటప్పుడు ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పుడు ఇప్పుడు రేపు సునీల్ యాదవ్ విడుదలయ్యి వెళ్ళిన తర్వాత సాక్షులను ప్రభావితం చేయకుండా ఉంటారని చెప్పి హైకోర్టు ఎలా నమ్మగలగదు? నమ్మింది, నమ్మి బెయిల్ ఇచ్చింది. నమ్మి బెయిల్ ఇస్తూ కండిషన్స్ పెట్టింది. కండిషన్స్ ఏం పెట్టింది, మీకు అనుమానం వస్తే మళ్ళీ పిటిషన్ వేయండి సిబిఐకి. మీకు ఏదన్నా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నట్టు మీకు ఏదైనా ఆధారాలు ఉంటే కనుక వాటిని మాకు ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మేము పరిశీలించి మళ్ళీ ఈ బెయిల్ని రద్దు చేస్తాము అని చెప్పి చెప్పారు. చెప్తూ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ కేసుకి బెయిల్ ఇవ్వడానికి రిఫరెన్స్ కింద ఏం తీసుకుందంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో కవితకను సిసోడియాకి బెయిల్ ఇచ్చినటువంటి ఆ కేసుని రిఫరెన్స్గా తీసుకుంది. ఇప్పుడు అక్కడ కవితకి బెయిల్ ఇచ్చే విషయంలో ఏం జరిగింది, పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది రకరకాలుగా మనం విన్నాం. ఆ కేసుని రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ సునీల్ యాదవ్కి బెయిల్ ఇచ్చారు. అంటే ఏదో పొలిటికల్ లింక్ వ్యవహారం నడుస్తుంది అనేటువంటి అనుమానం ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళని మనం కాదనలేం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, కల్వకుంట్ల ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి ఆడుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి గేమ్ కోర్టుల్లో కూడా నడుస్తుంది. కోర్టులు కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు మొదటి నుంచి కూడా. ఇప్పుడు అసలు ఈయనకి బెయిల్ ఇస్తూ రెఫరెన్స్గా కవిత కేసు అని సిసోడియా కేసు తీసుకోవడం అనేది విచిత్రంగా ఉంది. ఇది పెద్ద డిబేటబుల్గా ఉంది రాజకీయాల్లో. సో సునీల్ యాదవ్ని విడుదల చేయడానికి దొరికినటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే కవిత బెయిల్. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకి ఇచ్చినటువంటి బెయిల్, అలాగే సిసోడియాకి ఇచ్చిన బెయిల్ రిఫరెన్స్గా చూపిస్తే హైకోర్టు ఇప్పుడు ఇతను బెయిల్ ఇచ్చింది. మరి ఇతను విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత మరి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మరి ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు. ఈయన కదలికలు ఈయన కీలకం కాబట్టి మరి ఈయన ఏం చేస్తాడు సునీల్ యాదవ్ అనేది చూడాలి.